జీవితంలో అన్యాయం జరుగుతుందంటే చూసుకుంటా కూర్చుంటా. ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీతోటి బయటికెళ్ళినావు. నీకు అక్క గాని, చెల్లి గాని ఉన్నది. లేకపోతే తల్లి ఉన్నది. ఎవడన్నా తప్పుడుగా ప్రవర్తించిండనుకో పోలీసోళ్ళు వచ్చేదాకా చూసుకుంటా కూర్చుంటా. దేవుడు నీకు కాళ్ళు చేతులు ఏంటికి ఇచ్చిండు? దీనికోసమా? 2 వాకాలా, కొట్టాలా. నువ్వు కొడుకుగా ఉన్నప్పుడు, భర్తగా ఉన్నప్పుడు నువ్వు ఫిట్ ఉండాలా. ఎక్సర్సైజ్ మస్ట్ చేయాలా. దాంతోపాటు బాడీ ఫిట్ ఉండాలా. కొడితే ఒకటి దెబ్బకు పడిపోవాలి. ఆ విధంగా నీ బాడీ బిల్డ్ చేసుకొని ఉండాలి. ఆడవాళ్ళని కాపాడుకునే బాధ్యత మొగోడిదే. ఇండిపెండెన్స్ దేశం ఇండియా దేశం అనేది ప్రశాంతతమైన దేశం. ఎలాంటి రేపులు ఏం జరిగాయి అనుకుంటే తప్పు జరుగుతున్నాయి. రేపులు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. కాబట్టి స్త్రీలకి సెక్యూరిటీ ఫ్యామిలీ వాళ్ళే. ఫ్యామిలీలో భర్త కావచ్చు, కొడుకు, వీళ్ళే సెక్యూరిటీగా ఉండాలి. ఇక మేము పోలీసు వాళ్ళు వచ్చేదాకా, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేదాకా మేము ఏం చేయం. వాడు మీదకి వచ్చి మేము సైలెంట్గా కూర్చుంటామంటే నడది. కొట్టాలా ఇలా అంటే చంపినా కూడా తప్పులేదు. ఎందుకంటే ఫ్యామిలీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఊకున్నావు అనుకో, నీ తల్లిదండ్రులను చంపేస్తాడు, మీ అక్కని చంపేస్తాడు, లేదా చెల్లిని చంపేస్తాడు. సో నువ్వు చంపలేం కాదు. ఇలా అంటే పోతావు, జైలుకి పోతావు, మళ్ళీ వస్తావు, అంతే. అంతమించి ఏం లేదు. నువ్వు తప్పేం చేయలేవు కదా. అది భయపడద్దు ఎప్పటికి. భయపడితే నువ్వు ఎప్పటికీ ఈ జీవితంలో భయపడకుండా బతావు, తెలుసా? భయపడద్దు ఎప్పటికి. అయ్యో, పేరెంట్స్ కోసం, అక్క చెల్లెల కోసం, వాళ్ళ కోసం ఒకరిని చంపిపోయినామంటే దట్స్ ఇట్. బతుక్కి వాల్యూ ఉంటుంది. అంతేగాని నీ కళ్ళ ముంగడ మీ కన్న తల్లిదండ్రులు, నీ అక్క చెల్లి హింసకు గురవుతారంటే నువ్వు బతికి కూడా వేస్టేరా, గుర్తుంచుకో. అర్థమవుతుందా? సో దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది పూజ చేయమని కాదురా బాబు. తల్లిదండ్రుల మీదకి, అక్క చెల్లెల మీదకి ఎవడైనా వస్తే కాళ్ళు చేతులు తీసేయమన్నాడు, లేకుండా చంపమన్నాడు. అర్థమవుతా? ఓడైనా యుద్ధం సాధగానోడే ధర్మం గురించి, నీతుల గురించి మాట్లాడతారు. అర్థమవుతుందా? సో అది ఎప్పటికి ఆలోచించద్దు. ముంగటున్నా చేసుకుంటూ వెళ్ళిపోవాలా, గుర్తుంచుకోర్రి. నీ ఫ్యామిలీ మీదకి వస్తే, ఇప్పుడు సింహం ఉన్నది, దానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. దాని మీదకి వస్తే నాది ఊకుండదు, దాని ఫ్యామిలీ మీదకి వస్తే అది ఊకుంటుందా? సేమ్ ఎగ్జాక్ట్ కూడా నీ ఫ్యామిలీ మీదకి వస్తే నువ్వు ఊకుండద్దు. లా అంటే కేసులు బుక్ అయితే, లా అంటే కొడతారు, పోలీసు వాళ్ళు కొడతారు, ట్రీట్మెంట్ ఇస్తారు, లా అంటే కోర్టుకు తీసుకెళ్తారు, లా అంటే జైలు శిక్ష పడుతుంది. కానీ నీ ఫ్యామిలీ బయట ఒకటి టచ్ చేయడు. వాళ్ళకి గుర్తు, అరే ఇలా వీడు ఫ్యామిలీని ఏమన్నా అంటే మళ్ళీ వాడు బయటకు వచ్చి మళ్ళీ మనం చంపుతాడు అన్న భయం ఒకటి ఉంటుంది. అందుకే ఎవడొచ్చి టచ్ చేయడం. సో ఆ భయాన్ని సృష్టించాలి. ఎందుకంటే అప్పట్లో రాజ్యాలు అనేటివి బలం ఉన్నోడిదే. ఎవరికైతే బలం ఉంటుందో వాడు ఆక్రమించుకునేవాడు. అర్థమవుతుందా? సో నీ ఫ్యామిలీ మీద కూడా టచ్ చేయడానికి రావాలంటే ఫస్ట్ నువ్వు బలవంతుడిగా ఉండాలి. ఇప్పుడు నిన్ను క్యాజువల్గా బయట ఏమన్నా అది లైట్, ఫ్యామిలీ మీదకి వచ్చేదాకా చూసుకున్నాం అనుకో, దట్ ఈస్ వాడు ఎవడన్నా కానీ, ఏ డిపార్ట్మెంట్ వాడన్నా కానీ, ఎవరైనా కానీ కేర్ చేయొద్దు. అయితే ఆడి పానం అనవాళ్ళది, నీ పానం అనవాళ్ళ, అట్లనే ఉండాలి. అయితేనే పనులు అయితే, లేకుంటే పనులు కావు. ఇండిపెండెంట్ దేశమే, ఇండియా ఇండిపెండెంట్. కానీ ఇక్కడ కూడా ఇంకా యుద్ధం చేయాలి. నువ్వు మొగోడివి, ఆడపిల్లవి కాదు. మొగోడు యుద్ధం చేసుకుంటూనే ఉండాలి. మన రొటీన్ ఏంది? డైలీ యుద్ధం చేస్తూ వెళ్ళాలా, చనిపోయేంత వరకు యుద్ధం చేస్తూనే వెళ్ళాలా. రెస్ట్ తీసుకుంటే, మన రెస్ట్ ఎప్పుడు తీసుకుంటాం తెలుసా? మనం అందరం చనిపోతాం చూడు, చనిపోయినాక ఆ పాడ మీద వంటాం చూడు, అది ఎప్పుడే మనకు రెస్ట్. గుర్తుంచుకోరే. పుట్టినామంటే అడల్ట్ అయినామా, యాక్చువల్గా కొందరు అడల్ట్ కాకుండా ముందు నుంచి బాధ్యతలన్నీ తీసుకొని ముందుకెళ్తారు. అర్థమవుతుంది? ఒక్కొక్క చిన్న పిల్లాడు అలా చెల్లె మీద కత్తెని ఊకుంటాడు. అది సో అక్క చెల్లెని కంట్రోల్ ఉంచేది మనమే, తల్లిదండ్రులు కాపాడేది కూడా మనమే. అది ప్రౌడ్గా ఫీల్ కావాలి. వాళ్ళు మన గురించి చెడుగా ఆలోచించని, ఈడ ఏంద్ర నస ఉన్నాడు అనుకొని పర్వాలేదు. కానీ మనం లేనప్పుడే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. సో మనం ఉన్నాం కాబట్టి కాపాడుకోవాలని. అది అరే మన కొడుకుంటే పోపరు, నా అన్న ఉంటే పోపు, నా తమ్ముడు ఉంటే పోపు అన్నట్టు వాళ్ళకి అనిపించాలి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అట్లా అనిపించే విధంగా నువ్వు తయారు కావాలా.
అది అర్థమవుతుందా? సో, ప్రతి ఒక్కడు అట్లే ఉంటాడు. అక్క గాని, చెల్లి గాని ఎవరైతే తల్లిదండ్రులు ఇప్పుడు అమ్మ ఉంటది. అక్క గాని, చెల్లి గాని ఉన్నారనుకో ఆడింట్లో ఖచ్చితంగా వాడు తెగించే ఉంటాడు ఆడు. వాడు ఖచ్చితంగా తెగించే ఉంటాడు గానీ వాడు తగ్గడు. ఆడు అక్క మీదకి, చెల్లి మీదకత్తే వాడు తగ్గడు. వాడు అక్క మీదకి, చెల్లి మీదకి, తల్లి మీదకి వచ్చినా కూడా ఊకుంటుండంటే వాడు వేస్ట్ ఆడతారు. ఆడు తమ్ముడి కిందికి వేస్టే, కొడుకు కిందికి వేస్టే, అన్న కిందికి కూడా వేస్ట్ ఆడు. భయపడద్దు. అర్థమవుతుందా? అరే నీ నీ పేరెంట్స్ మీదకి వస్తుంది, పేరెంట్స్ని తిడుతురు, అక్క చెల్లెని తిడుతారు, వాళ్ళ మీదకి వత్తురు అంటే నువ్వు మూసుకొని కూర్చొని ఎట్లా కూర్చుంటున్నావు రా భయ్? మా అంటే జైలుకి పోతావు గంతే కదా. ఏమవుతుంది? ఏం కాదు. యుద్ధం చేయాలా భయ్? చూసుకుని కూర్చుంటే నడది. అర్థమవుతుందా? నువ్వు భయపడకుండా కూర్చున్నావు అనుకో నీ జీవితం అట్లనే పోతుంది. మరి పొలిటీషియన్స్ వాళ్ళ కొడుకులు ఆడవాళ్ళ మీద రేపులు చేస్తారు కదా, మరి వాళ్ళని ఎందుకు ఏం చేయరంటే వాళ్ళకి పవర్ ఉన్నది. పొలిటీషియన్ కొడుకులు ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న పిల్లల మీద, ఆడళ్ళు కాకన ముందు వాళ్ళ మీద రేపులు చేయడం, తప్పించుకొని తిరగడం ఇలాంటివి చేస్తారు. ఇండియా కదా. సో పొలిటీషియన్ మాట్లాడే డిపార్ట్మెంట్ వాళ్ళు వింటారు, ఎందుకంటే ఆడొక పొలిటీషియన్ కొడుకు కదా, ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ కదా. గట్లా ఇచ్చి పుచ్చుడు ఉంటుంది, అట్లా ఉంటుంది కథ. మస్తు జరుగుతున్నాయి, మస్తు మంది కలిసాయి, కానీ ఎవడు మాట్లాడాడు, ఎందుకంటే ఓడిది లైఫ్లో ఆడు బిజీ ఉన్నాడు, ఓడి ఫ్యామిలీ ప్రాబ్లం. ఇప్పుడు పొలిటీషియన్స్ అంతే, ప్రజలని వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేయాలంటే డైవర్ట్ చేయాలి అంతే. ఇప్పుడు ఒక పొలిటీషియన్ కొడుకు ఒక అమ్మాయి మీద రేప్ వేసిండు అనుకో, ఆయన ఏం చేస్తాడు? డైవర్ట్ చేస్తాడు ప్రజలని. లైక్ నిత్యావసర వస్తువుల మీద రేట్లు పెంచడం, పెట్రోల్ ధరలు పెంచడం, కొత్త నోట్స్ క్రియేట్ చేసి తీసుకురావడం, ఇట్లా ఏదైనా ఒకటి చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అ పొలిటికల్ గేమ్. పిచ్చి ప్రజలకి ఏం తెలుసు? అంతే ఉంటుంది. అది పొలిటీషియన్స్ యొక్క, లేకుంటే పవర్ ఉన్న వాళ్ళ యొక్క సీక్రెట్ విషయాలు పబ్లిక్లకు వస్తున్నాయి అంటే పొలిటీషియన్స్ భయపడరు. ఫస్ట్ చెప్తున్నా, వాళ్ళు భయపడరు. పబ్లిక్ని మైండ్ డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసినాం అనుకో ఏమవుతుందంటే మన ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచించేంత టైం ఉండదు. ఎందుకంటే ప్రతి పబ్లిక్కి ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కడికి ఏదైనా ఒక డిస్టర్బెన్స్ కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఎడ్యుకేషన్గా కానీ ఏదైనా ఒకటి కొత్తగా తీసుకొచ్చామనుకో ఇంటి పెద్దవాడు ఏం చేస్తాడు? దీని గురించి ఆలోచించక టెన్షన్ పడతారు. సో ఆ విధంగా చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ద పొలిటీషియన్స్. పొలిటీషియన్ ఆ విధంగా ఆడడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళు చేసిన తప్పులు అనేవి బయటకు రావు. ఒకవేళ మీడియా కూడా బయట తీసుకురాదు, ఎందుకంటే మీడియాకి అందడం జరుగుతుంది. అందిన తర్వాత వాళ్ళు కూడా సెటిల్. ఎందుకంటే మీడియా ఏం చేస్తుంది? డెవలప్ అవ్వాలని చూస్తుంది. సో వాళ్ళకి సరిపడా మూల్యం అందించడం అనుకో, సో వాళ్ళు కూడా సైలెంట్ ఉంటారు. అట్లా నడుస్తుంది. దట్ ఈస్ అవర్ ఇండియా. మన ఇండియా అంటే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. యూత్లకి జాబ్స్ ఉండయి, పేదవాడికి న్యాయం జరగదు. ఇంకా ఇదేంది, చైనా మాత్రం డెవలప్ అయితే పోతుంది కానీ ఇండియా మాత్రం డెవలప్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ లేరు. ఏమనంటే మతాల గురించి లొల్లిలు, మీ దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మా దేవుడు గొప్ప, ఇదే కానీ ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇంతమందికి ఉద్యోగాలు రావాలా, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, జీవితాలు మార్చాలా, అవసరం లేదు వాళ్ళకి. మీ మతం గొప్ప, మా మతం గొప్ప, మీ మతం గన్నేళ్ళ నుంచి వచ్చింది, మా మతం గిన్నెళ్ళ నుంచి వచ్చింది, మీ కులం గొప్ప, మా కులం గొప్ప, రెడీ మీ ఇవే నన్ను అరే అన్నాడు. ఈడు నన్ను మా కులం పేరుతో తిట్టిండు, ఈడు మా మతం పేరుతో తిట్టిండు. అరే పొలిటీషియన్స్ గేమ్స్ ఆడతారు, పబ్లిక్లు అందరూ ఇన్వాల్వ్ అవుతారు. పిచ్చోళ్ళు కదా, పిచ్చోళ్ళు పబ్లికే. నేను ఎప్పటికీ చెప్తా, పబ్లిక్ పిచ్చోళ్ళు అంతే. అంతమించి ఏం లేదు. పిచ్చోళ్ళు రా, ఎర్రి పువ్వులు తెలుసా? ఎర్రి పువ్వులే తెలుసా? అది
నీ మతం మా మతం ఏందిరా పిచ్చోళ్ళ? మనిషి పుట్టిన తర్వాతనే కదరా కులం మతం అనేది పుట్టింది. పుట్టకన్నా ముందు ఇవన్నీ ఆడికించి వచ్చినాయి. అరే అందరం ఒకటైతేనే జీవితం మన దేశం మారుతుంది. చైనాలో అందరూ ఒకటి, మన ఇండియాలో అట్లా కాదు. ఆడ కులం మతం గురించి మాట్లాడితే వేసిపడి దింగుతారు. ఈడ అట్లా కాదు. ఈడ ఒక 1000 రకాల లక్షల రకాల కులాలు ఉన్నాయి ఈడ. నా కులం గొప్ప, నీ కులం గొప్ప, నువ్వు మా కుల పొడివేనా? అరే నువ్వు మా కుల పొడివే, నువ్వు మా కులమేనా నువ్వు? అరే నువ్వు మా కుల పొడివి కాదు కదరా. అరే నువ్వు మాతో మాట్లాడొచ్చు, నువ్వు అవసరం లేదు. ఈడు మన కుల పొడి కాదు, వీడికి జాబ్ ఇవ్వద్దు. ఈడు మనం ఉన్నోడు కాదు, వీడికి డబ్బు లేదు, వీడు పేదోడు, వీడికి జాబ్ ఇవ్వద్దు. గిట్లా అయితే లౌడకాడ మన దేశం డెవలప్ అవుతుంది. మన దేశం నేను చెప్తున్నా ఎప్పటికీ డెవలప్ కాదు. ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ లేనన్ని రోజులు మన దేశం డెవలప్ కాదు. నేను బండ గుర్తు చెప్తా, ఎప్పటికీ కాదు. చైనా మాత్రం అమెరికా దాటిపోతుంది. ఈ మన ఇండియా మాత్రం ఈయన్నే కులం మతం అనుకో కొట్టించుకుంటా ఈయన ఉంటుంది అంతే. ఇంత మించి నేను ఎంత చెప్పిన వేస్ట్. అది చెప్తే మన చిరాకులేదు.